కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవ శాసనసభ్యులు గారు వేదికపై ఫోటో తీసుకున్నారా ఈ వరకు వచ్చిందా పత్రికా విలేకరులు ప్రింట్ మీడియా మిత్రులు మరియు 31 మంది ఎంపికైనారు. ఒక్కొక్కరికి 1,16,000 రూపాయలు మంజూరైనవి. ఇది చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని శ్రీ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ డాక్టర్ సంజీవ కుమార్ అయినందుకు ఎవరు కూడా ఏమైనా పంపు దయచేసి క్షమించాలని కోరుతాను. ఉద్యోగాలకే పనిచేస్తూనే ఉన్నా నా సొంత కూడా అర్థమైపోతుంది. ఈరోజు కళ్యాణ లక్ష్మి సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా ఉన్నాయి. గొల్లపల్లి మల్లవ, రాసమల్ల మహేష్, ఆసమల్ల మహేష్, మోహన్పూర్ రాయమల్ల, రెడ్డి తిరుపతి, రాయేష్ అర్పల్లి, రాజేశ్వరి, మోహన్పూర్ రాయమల్లు, చంద భాగ్య, కోన బట్టపల్లి, బట్టపల్లి. చాలా మంది కరెంట్ బిల్లు ఉచితంగా వస్తుంది. సన్న బియ్యం ఏదో తీసుకున్నారు. అందరూ సన్న బియ్యం తీసుకున్నారా? అమ్ముతలేదు కదా, అమ్ముతున్నారా కదా? అమ్ముతే కేసు అయితే మరి తర్వాత కోనాపూర్ గ్రామస్తులు మరి ఉండాలి. గున్నాల శంకరమ్మ, లక్షణాలు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతుంది. సర్కార్ వల్ల అన్ని కూడా కరెంట్ వచ్చింది. అంతకుముందు ఊడ్చుకోలేక మన సర్పంచ్ వాళ్ళు సార్లు వచ్చి వాళ్ళందరికీ కూడా ఊడ్చుకోవాలి తుడుచుకోవాలి అన్ని బలాలు వచ్చినాయి. ఒకటి కూడా జరుగుతున్నాయి. ఇక నేను చిన్న ఉన్నప్పుడు చూసిన నా అంతగా మా ఊరు జైగా పక్కన ఉంటుంది. అప్పుడు మంత్రులు వచ్చి మాధవ 8 ఎకరాలు ఇస్తే పేదవాళ్లకు 100 ఇళ్ళు కట్టించినాం. ఇప్పటికీ ఆలోచించుకుంటారు. నాకు 90% ఓట్లేస్తారు. మరి మధ్యలో 10 ఏళ్ళు ఏదో పోతారంటే 20 ఇళ్ళు కట్టాం తప్ప ఈ మండలంలో ఎక్కడ కూడా కట్టలేకపోయినాం. అప్పుడు ఎవరు కట్టుకుని కడతామన్నాం. మరి ఇవాళ నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తున్నా. వారి ఇందిరమ్మ కాలంలో ఇందిరమ్మ రాజ్యం అని చెప్తే ఇలా అధికారం వచ్చింది. ఇక్కడ నేను బాగా పనిచేసిన కాబట్టి నన్ను అటున్నా గెలిపించారు. అక్కడ అటున్న అంతా ఓడిపోయారు. అక్కడ ఇందిరమ్మ ఫోటో పెట్టుకున్న గెలిచారు. ఇప్పుడు నేను కూడా అక్కడ కలిసి పనిచేస్తున్నా. ప్రతి ఊరుకు ఎంత చిన్న ఊరైనా 10 ఇంట్లకు తగ్గకుండా పెద్ద ఊర్లకు 25, 30, 40 రైస్ పెళ్లి లాంటి ఊర్లకు 50-60 ఇళ్ళు కూడా ఇస్తామని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇప్పుడు మనం రేపు ఓట్లు ఉన్నాయి కదా, కాగితం చేతిలో పెడుతున్నాం. అంతకుముందు కొద్దిగా జరిగింది, బాధ అనిపిస్తుంది. కాగితాలు ఇచ్చినాం మేమే. అప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నా. కొందరు కట్టుకున్నారు. మా మహేష్ కట్టుకున్నాడు. నేను బిల్లు ఇద్దామంటే మా ఎంపీడీ ఒప్పుకుంటారు. అమ్మిన తేడా కావాలంటే ఆయన కేసీఆర్ రేసుకుంటాడు. మరి ఈ రకంగా దొడ్డు బియ్యానికి వెళ్ళి సన్న బియ్యం వచ్చింది, ఉచిత కరెంట్ వచ్చింది, ఉచిత బస్సు వచ్చింది, 5,000కి 6,000 రైతు బంధు వచ్చింది. ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. మీ ఊర్లలో ప్రతి ఊర్లలో రోడ్లు వేస్తాం, ఇంకా రోడ్లు వేస్తాం. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక గ్రామాన మన బట్టపల్లి కాడ ఎన్ని ఇస్తున్నారు రోడ్లు? బట్టపల్లి పోతారు ఇప్పుడు 30 వేసి నీకు 20
పోతారు కలిపితే 50 లక్షల రూపాయలు రోడ్లు వేసాడు. మరి రాజేంద్ర రెడ్డి ఏం చేసాడు? 10 లక్షలు చేసాడు. ఎందుకంటే అంతకుముందు బాగా వేసాడు. మరపల్లి కాడ ఏం చేసావే 30 లక్షలు వేసాడు, 60 లక్షలు లేదు. మరపల్లి ఉండదా? అప్పట్లోనే ₹1 కోటి పైన. మొన్న మళ్ళీ ఏం చేసింది? మొన్న మళ్ళీ 10 లక్షలు వేసింది. ఇప్పుడు ఎస్సీ కాలేజీలు మళ్ళీ 10 లక్షలు, మళ్ళీ ఇప్పుడు ప్రతి విలేజ్ 10, 20, 30 లక్షలు అయితే ఈ రకంగా గ్రామాన్ని అటు మౌలిక వసతులు పెంచుకుంటూ, అంటే రోడ్లు మోర్లు కట్టుకుంటూ, ఇటు కరెంటు బిల్లు ఫ్రీ చేసుకుంటూ, దొడ్డు బియ్యం సన్న బియ్యం ఇచ్చుకుంటా, బస్సు ఫ్రీ ఇచ్చుకుంటూ, రైతులకు రైతు భరోసా 5,000కు 6,000 చేసి, అంతా ముందు వాళ్ళకైతే అప్పుడు ₹1,00,000 అయితే వాళ్ళందరికీ కూడా 2 లక్షల లోపల రుణమైంది. ఇంకా కొన్ని మిగిలిన అందుకే దాని గురించి ఆలోచిస్తారు ముఖ్యమంత్రి గారు. ఈ రకంగా సిలిండర్ దానికి కొద్దిగా గ్యాప్ ఉంది, అది కూడా ఫిల్అప్ చేయాలి, కొన్ని అటు ఇటు అవుతుంది. అవి కూడా అతి త్వరలోనే సిలిండర్ కూడా అవుతుంది, కార్యక్రమం పూర్తిగా అవుతుంది. ఏర్పడ్డ తర్వాత నేను కూడా ఒకసారి పోటీ చేసిన, ఓడిపోయినా, మళ్ళీ గెలిచిన. మనం ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం. అప్పుడు ఇచ్చే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలు మళ్ళీ ఇచ్చుకుంటూనే అంతకుముందు ఎట్లా ముఖ్యమంత్రి సాయం ఇస్తున్నాం అవి ఇచ్చుకుంటూ, రకరకాల పెన్షన్లు అదే విధంగా కొనసాగిస్తూ, మరి రైతు బంధువును రైతు భరోసాగా కొద్దిగా పేరు మార్చి 5,000 నుంచి 6,000 రూపాయలు మొన్న ఇచ్చిన రైతు బిడ్డ రేవంత్ రెడ్డి గారికి మీ అందరి పక్షాన నా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాను. రెండవది, ఎక్కువ మంది మా మహిళలు వచ్చి అక్క చెల్లెలు పెళ్లి చేసొచ్చు, మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ పిల్లలందరూ కూడా మళ్ళా పిల్ల బాబులు కానీ నా లెక్క నేను తాత అక్కడిస్తూ, మరి మీరు చూస్తున్నారు. మీరు వచ్చారంటే బస్సు ఫ్రీగా వచ్చేసారు. వచ్చిరా లేదా? వచ్చిన చేయాలి బస్సు బస్సు వచ్చిన వాటారు సగం మిగిలిన బలమైన వచ్చారా? కానీ ఇప్పుడు అట్లా లేదు. ఇంకా 3.5 ఏళ్ళు ఉన్నాయి. ఏదో రేపు ఎలక్షన్ వాళ్ళ దాటంగా దెబ్బతలిగేసేది లేదు. అప్పుడు కూడా కొన్ని కార్యక్రమాలు మంచిగా జరిగినాయి. మళ్ళా చెప్తా ఉన్నాను నేను, గత ప్రభుత్వంలో కూడా జరిగింది. కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ జరుగుతున్నాయి. ఇవాళ ఇందిరా మిల్లు వచ్చే కార్యక్రమం గొప్పగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు దేశాల్లోనే ఆదర్శవంతంగా ఉండేగా ఇంప్లిమెంట్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామానికి కూడా ఇంకా 3 ఏళ్లలో పేదవాళ్ళు ఇల్లు లేని ఉండడం కూడా చూస్తాం. దాంట్లో ఇంకొక విషయం చెప్తా ఉన్నా, అప్పుడు జాగ్రత్తలకు ఇస్తున్నాం, వచ్చేసారి జాగ లేని వాళ్ళకు కూడా తప్పకుండా అవుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఇంకా అతి ముఖ్యమైన విషయం ఇందిరా మిల్లలో నువ్వు పట్టా ఇచ్చినావు, బేస్మెంట్ దానికి కట్టినాక ₹1,00,000 ఇస్తా అంటున్నారు. అత్తయో పోతాయో నాకు అనుమానం అనిపిస్తుంది. లేదా పైసలు లేవనేటోళ్ళు ఉంటారు, పైసలు లేవనేటోళ్ళు ఉంటారు. నేను మా ఎంపీడీ గారిని కోరుతా ఉన్నా, ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా చెప్తా ఉన్నా, మీ దాంట్లో కూడా మహిళా సంఘాల నాయకులు ఉంటారు. ఖచ్చితంగా పేదవాళ్ళు ఉంటే జాగుండి కట్టుకుని పరిస్థితి లేకపోతే ఇల్లు లేని వాళ్ళు వాళ్ళకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మన మహిళా సంఘాల ద్వారా ఖచ్చితంగా ₹1,00,000 లోన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అది ఆర్డర్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మన ఖమ్మం జిల్లాలో 550 మందికి ఇప్పించారు. ఇక్కడ కూడా మన నాయకులు ఒక బాధ్యత సేవ అనుకోవాలి, అధికారులు ఒక సేవ అనుకోవాలి, అనుకొని పేదవాళ్ళ ఇల్లు కట్టుకునే విధంగా చర్య తీసుకోవాలి. 3-4 రోజులలో మన లిస్ట్ వచ్చేస్తుంది. వెంటనే మన మంచిలో చూసి ముగ్గు పోసుకొని పేదవాళ్ళకి ఒకరికొకరు సహకరించండి. ఉన్నోళ్ళు అడగద్దని కూడా చెప్తా ఉన్నాం ఈ సందర్భంగా. దాంట్లో మా ఏపీఎం గారు కూడా అన్ని విధాలు సహకరించాలని కూడా ఈ సందర్భంగా కోరుతూ ఈ చెక్కులు ఇచ్చే కార్యక్రమాన్ని చేద్దాం. ఇస్తున్నప్పుడు మండలాలకు రండి, అందరూ ముఖ్య నాయకులు ఉన్నారు. ఏ గ్రామం ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి సాయనిధి అవి 2 ఒకటేసారి వెళ్ళదు. మళ్ళీ చేయకండి. ఈ టేబుల్ కొద్దిగా ఎంపీ జరుగుతాం. మన ముందు కుటుంబ సోదరులు వీరప్ప గుడి కోసం సీజీఎం కట్టారు. 12 లక్షలు మంజూరు అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా. పెంపేటలకు వీరప్ప గుడికి 12 లక్షలు మంజూరు